మీకు తెలుసా? చనిపోయిన ఓ వ్యక్తి నుంచి సేకరించిన అవయవాలని 8 మందికి సెట్ చేయవచ్చు. మన పురాణాల ప్రకారం ఆత్మకి మరణం ఉండదు, శరీరానికి మాత్రమే ఉంటుంది. ఆత్మ ఉన్నంత వరకే శరీరం శరీరంలా ఉంటుంది. ఒక్కసారి మరణిస్తే నెక్స్ట్ క్షణం నుంచి ఆ శరీరం పాడైపోతూనే ఉంటుంది. అయితే కొంత టైంలోపు కళ్ళు, కిడ్నీలు, లివర్ వంటి కీలక అవయవాలను సేకరించి ఇతర అవసరమైన సత్ప్రవర్తన కలిగిన వారికి సెట్ చేయడం వల్ల వారికి పునర్జన్మ ఇచ్చినట్లు అవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు 13న అంతర్జాతీయ అవయవ దాన దినోత్సవంగా జరుపుతున్నారు. ఈ రోజున ప్రపంచ దేశాల ప్రభుత్వాలు, డాక్టర్లు, ఆసుపత్రుల నిర్వాహకులు అవయవ దానం గొప్పదనాన్ని వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మన దేశంలో రోజు రోడ్డు ప్రమాదాల్లో వందల మంది చనిపోతున్నారు. బ్రెయిన్ డెడ్ అవుతున్న వారు, ఇతర కారణాలతో చనిపోతున్న వారు ఇలా చాలా మంది ఉంటున్నారు. వారు ఎలాగూ తిరిగి బతికే అవకాశాలు ఉండట్లేదు కాబట్టి వారి అవయవాలను ఇతరులకు సెట్ చేయడం ద్వారా మరెన్నో కుటుంబాలకు మేలు చేసినట్లవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇంతకంటే గొప్పదనం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు. విదేశాలతో పోల్చితే మన దేశంలో అవయవ దానం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. ఇందుకు ప్రధాన కారణం ప్రజలు తరతరాలుగా నమ్ముతున్న అంశాలే. చనిపోయిన వారు ఆత్మలుగా తిరుగుతూ ఉంటారని, వారి శవాల నుంచి అవయవాలను తీసేస్తే ఆత్మలు ఫీల్ అవుతాయన్న నమ్మకం చాలా మందికి ఉంది. అంతేకాదు, మనిషి చనిపోయి తాను ఏడుస్తుంటే అవయవ దానం అంటారేంటని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. అది నిజమే. అది నిజమే. వారి బాధను, ఆవేదనను మనం ఎప్పటికీ తీర్చలేం. కానీ చనిపోయిన వారి అవయవాలని ఇతరులకు ఇస్తే వారిలో తమ వారిని చూసుకోవచ్చు బాధితులు అంటున్నారు డాక్టర్లు. ఈ అంశం మొత్తం భావోద్వేదాలతో కూడుకున్నది కావడం వల్ల దీనిపై ప్రజలను ఒప్పించడం అనేది కష్టమవుతుంది. అందుకే ఇలాంటి అవగాహన కార్యక్రమాలు జరుపుతున్నారు. చనిపోయిన వారే కాదు, బతికి ఉన్న వారి నుంచి కూడా కిడ్నీ దానం వంటివి చేయవచ్చు. ప్రతి ఒక్కరికి 2 కిడ్నీలు ఉంటాయి కాబట్టి ఒక కిడ్నీని దానం చేయవచ్చు. అయితే అందుకు కొన్ని కండిషన్లు ఉన్నాయి. అందరూ అలా దానం చేయడానికి వీలు ఉండదు. ఎవరికి దానం చేయవచ్చు అనేది డాక్టర్లు పరిశీలించి చెబుతారు. అవయవ దాన దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు వేరువేరు రోజుల్లో జరుపుకుంటున్నాయి. ఇండియాలో నవంబర్ 27, 2010 నుంచి ఏటా దీన్ని జరుపుతున్నారు. (1954) తొలిసారి అవయవదానం విజయవంతంగా జరిగింది. అమెరికాలో రోనాల్డ్ రీ హెర్రిక్ తన కిడ్నీని తన కవల సోదరుడు రిచర్డ్ లీ హెర్రిక్ కి దానం చేశాడు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసినందుకు డాక్టర్ జోసెఫ్ ముర్రేకి 1990లో ఫిజియాలజీ అండ్ మెడిసిన్ లో నోబెల్ బహుమతి వచ్చింది. రిపోర్ట్ల ప్రకారం ఇండియాలో ప్రతి సంవత్సరం 5 లక్షల మంది దాకా అవయవాలు దొరక్క చనిపోతున్నారు. ఏటా 1,50,000 మందికి కిడ్నీల అవసరం వస్తుంటే 5,000 మంది మాత్రమే కిడ్నీ దాతలు లభిస్తున్నారు. ఇలా అవయవ దానం అనేది మహాదానంగా మారింది. 18 ఏళ్లు దాటిన వాళ్ళు ఇండియాలో అవయవాలు స్వచ్ఛందంగా దానం చేయవచ్చు. అయితే అవయవాలు దానం చేసే వారికి HIV, క్యాన్సర్, గుండె సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యల వంటివి ఉండకూడదు. అవయవదాతలు ఆరోగ్యంగా ఉండాలి. అలాంటి వారు అవయవాలు దానం చేసేందుకు ముందుకు రావచ్చని డాక్టర్లు చెబుతున్నారు.